అన్నారు. సూపర్ 6 పథకాల విజయవంతమైన నేపథ్యంలో వినుకొండ పట్టణంలో శివశక్తి లీలాండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. ఇక శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ కొనుగుంట్ల లీలావతి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా మంత్రి రవికుమార్, ప్రభుత్వ జీవి ఆంజనేయులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపట్టి శైలజ, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. డ్వాక్రా సంఘాలకు రుణాల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన 51.75 కోట్ల రూపాయల మెగా చెక్కులను, 5 కోట్ల రూపాయల స్త్రీ నీతి చెక్కులను అందజేశారు. ఉచిత బస్సు పథకం ఏపీలో సక్సెస్ అయినట్లు ఏ రాష్ట్రంలో కూడా కాలేదని వారు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం 4 నెలలు అయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పేటప్పుడు మేము కూడా అనుమానపడ్డాం. ఇన్ని పథకాలు చెబుతున్నాం, ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు, వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశాడు. ఇవ్వగలుగుతామా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇవాళ సంవత్సరం 3 నెలలు 4 నెలల్లోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక పెన్షన్ అయితే చూడండి మీరు, పెన్షన్ దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. మనం 30,000 కోట్లు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్క పెన్షన్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా చెల్లెళ్ళందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే స్త్రీ శక్తి బలమైన శక్తిగా ఈ రాష్ట్రంలో ఎంత ముందుకు పోతుందో చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు బయట మీకు క్యాన్సర్ పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులతో పాటు మహిళలకు ఉండే క్యాన్సర్ టెస్టులు, నిర్ధారణ పరీక్షలు కూడా పెట్టారు. బయట హెల్త్ క్యాంపు చక్కగా శివశక్తి ఫౌండేషన్ లీలావతి గారు భోజనాలు అరేంజ్ చేశారు. ఇది ఒక వేదిక ప్రోగ్రామ్. ఏదైతే స్త్రీ శక్తి కానివ్వండి, సూపర్ 6 లో ఆడవాళ్ళకి చేసే పథకాలు కానివ్వండి, వాటి గురించి మాట్లాడటానికి ఈ విధంగా నాకు ఒక వేదిక దొరికింది ఇంతమంది ఆడవాళ్ళు. సో ఎందుకు స్త్రీ శక్తి, ఎందుకు కేవలం ఈ ఒక్క పథకం గురించే మన అందరం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చాలా మంది, ఎంతమంది బస్సుల్లో వస్తున్నారంటే చాలా మంది చేతులు ఎత్తారు, అవునా కదా? సరే, మీ అందరికి అడిగేది ఒకటే, నిజంగా ఈ పథకం మీకు ఉపయోగపడుతుందా? గట్టిగా చెప్పాలి, అందరూ చేతులు ఎత్తాలి గట్టిగా. ఎంత వరకు మీరు ఆదా చేయగలుగుతున్నారమ్మా నెలకి? ఒకళ్ళు వేసి చెప్తారా? లేకపోతే నేను ఒక నంబర్ చెప్తాను, అది కరెక్టో కాదో చెప్పండి. ఇంటిని నడిపే గృహిణిగా మనందరికి కూడా ఆ పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రైతుల నుంచి భూములను సేకరించామని శాసనమండలి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని అన్నారు. ఇక పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగాల అవకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ కియాలో పనిచేస్తున్నారు, మాకు ఉపాధి కలిగిన ఫ్యాక్టరీ వచ్చింది వాళ్ళు గర్వంగా చెప్పారు. చనిపోయిన శవం దగ్గర కూడా ఆ బాధలు కూడా వాళ్ళు చెప్పారు, ఈ కియా రావడం వల్ల మా జీవన పరిమాణాలు మారినాయి అని. అట్లా మీరు చూసుకోండి సార్. ఇప్పుడు వారి కాన్స్టిట్యూన్సీ ఉంది, మూలాపేట అవ్వచ్చు, ఇటు సులూరుపేట అవ్వచ్చు, అటు శ్రీ సిటీ అవ్వచ్చు, ఇలాంటి ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి కల్పనట్టుంది, భావితాలకు మంచి దేశంలో అవుతాం అధ్యక్ష. అట్లాగే ఈవెన్ నా కాన్స్టిట్యూన్సీ కూడా అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష, ఆయన చెప్తున్న బాధ నాకు బాధ కూడా ఉంది అధ్యక్ష. నా కాన్స్టిట్యూన్సీలో 20 సంవత్సరాల ముందు వ్యాన్ పిక్ అని కూడా వచ్చేది అధ్యక్ష. అది రాకపోయినది ఎందుకు రాలేదు, సరే ఎవరు ఏం చేశారు, ఏఎంసీబీఐ అని పక్క పెడతాం అధ్యక్ష. అది రాకపోవడం వల్ల ఈరోజు కనెక్టివిటీ లేదు. ఉపాధి కోసం నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు అధ్యక్ష. ఉపాధి కోసం ఎక్కడెక్కడో పోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇండస్ట్రియలైజేషన్ అయితేనే మనకు ఉపాధి కలుగుతుంది. అలా అని చెప్పేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫోర్స్గా లాక్కోమనో లేకపోతే అగ్రికల్చర్ లేకుండా చేయమని చెప్పి అధ్యక్ష జీఓఎంఎస్ నంబర్ 66 తేదీ 15/9/2022 ద్వారా 5,148 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాలని నిర్ణయించారు అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష గుంటూరులోని స్థానిక శంకరణ మీటింగ్లో మినీ హాల్లో మంత్రి పెమ్మసాని సమీక్షించారు. యూరియా కొరత, సాయిల్ టెస్టులు తక్కువగా జరుగుతున్న ఈ క్రాప్ నమోదు తదితర అంశాలపై మంత్రి సమావేశం నిర్వహించారు. ఇక ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులతో కలిపి పెమ్మసాని రివ్యూ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ సంస్థలు ఇబ్బందులపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో యూరియా సరఫరా 24,000 మెట్రిక్ టన్నులు అవసరమైతే 24,000 మెట్రిక్ టన్నులు అందించామని మంత్రి పెమ్మసాని తెలిపారు. రిలేటెడ్ ఇవన్నీ కూడా రివ్యూ పెట్టుకున్నాం. ఇందులో అగ్రికల్చర్లో చాలా ఉన్నాయి. 2 hours కూర్చుంటే మాకు 4 issues మీద డిస్కస్ చేసాం. మొదటిది యూరియా వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో యూరియా సప్లై
అవసరమైంది 24,000 అయితే 26,000 ఇచ్చాం మనం. 24,000 అవసరం అయితే 26,000 ఇచ్చాం. అంటే అవసరం దానికన్నా కూడా 2,000 ఎక్కువ ఇచ్చాం మనం మెట్రిక్ టన్స్. ఇవి కాకుండా కూడా ఇంకా అడిషనల్ సప్లై ఉంది, ఈ రోజున వస్తూ ఉంది. అయితే పత్రికల్లో వచ్చేటప్పటికి అక్కడక్కడ యూరియా కొరత ఎందుకు వచ్చిందని దీని గురించి చూస్తే ఇక్కడ 2-3 ఇష్యూలు ఉన్నాయి. ఒకటి, 2-3 సార్లు వర్షాలు పడటం వల్ల యూరియా వెళ్ళి కొట్టుకుపోవటం వల్ల రైతులు అడిషనల్గా కొనుగోలు చేయటం. అదేవిధంగా వేరే ఏరియాలో అక్కడక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చి పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన పర్యటిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విస్తృత ఏర్పాట్లకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులతో పరిశీలించారు. స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో హెలికాప్టర్ ల్యాండింగ్ పాయింట్ను ఎమ్మెల్యే జూలకంటి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లతో కలిసి పరిశీలించారు. యాదవ బజారు, మేకల మండి, ఆటో నగర్, ఎస్కేపిఆర్ గార్డెన్ గ్రాండ్ వంటి ప్రాంతాలలో అధికార యంత్రాంగంతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. గుంటూరు జిల్లా వేములలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. జంపని గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. క్యూఆర్ కోడ్ ఆధారిత సాంకేతికతతో స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించబడ్డాయని అన్నారు. ఈ కార్డుల సహాయంతో రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా రేషన్ పొందవచ్చని ఆయన తెలిపారు. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఇది ఇంతకుముందు ఎప్పుడు ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ కార్డ్స్లో కూడా ఏమైనా స్ప్లిట్టింగ్ చేసుకోవాలన్నా ఇప్పుడు అవకాశం ఉంది, చేసుకోవచ్చండి. అందరు చప్పట్లు కొట్టాలా? అందరు దేవరకొండకి పరిపాలన అందిపుచ్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు అందిస్తున్నటువంటి ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, స్మార్ట్ కార్డు, రేషన్ కార్డులు, ఈ నిత్యావసర సరుకుల కంపెనీలు డీలర్లందరూ కూడా మీరు ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ప్రజలకి అవసరమైనటువంటి సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇందులో కూడా గతంలో చాలా గోల్మాల్ చేశారు. అసలు వాళ్ళు చేసినటువంటి వ్యవస్థలన్నీ అదే విధంగా ఉన్నాయి. పెన్షన్ వాలంటీర్లు పెట్టుకుని కార్యకర్తలు జీతాలు ఇచ్చి వాళ్ళు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేము గ్రామాల్లో అని చెప్పారు. 15 నెలల నుంచి వాలంటీర్లు లేరు, పెన్షన్లు ఇవ్వట్లేదా? మొదటి రోజు 90% పంపిణీ చేస్తున్నాం. ఏదైనా ఉంటే ఒకటి కదా, తర్వాత రోజులు అయిపోతా ఉన్నాయి. అదేవిధంగా రేషన్ డీలర్లకి పోటీగా ఇంకొక వ్యవస్థ తీసుకొచ్చి ఆ వెహికల్స్ తీసుకొచ్చి పెట్టి అవి కూడా పార్టీ వాళ్ళకి ప్రచారం చేసి అవి ఉంటేనే పంచుతారు అన్నట్టుగా, లేకపోతే బియ్యం, రైస్ ఇళ్ళప్పుడు ఇవ్వలేరు, ఇళ్ళప్పుడు ఇస్తేనే ఇచ్చినట్టు అన్నట్టుగా చేశారు. అసెంబ్లీలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ అంగన్వాడీ టీచర్లపై గత ప్రభుత్వంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీలు అమ్మలాంటి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సభాపతి అయ్యన పాత్రుల ద్వారా అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. పిల్లల ప్రథమ గురువుగా బాధ్యతలు నెరవేరుస్తున్న వారి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని అన్నారు వేమిరెడ్డి ప్రశాంత్. ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు సూపర్ 6 సూపర్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అంగన్వాడీలు అంటే అమ్మ లాంటి సేవలు అందించేవారు. పిల్లలు ప్రథమ గురువుగా ఇంట్లో అమ్మగా, బయట అంగన్వాడీ టీచర్లుగా ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ టీచర్ల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరియు ఫేస్ యాప్ అండ్ ఇన్ అండ్ అవుట్ లొకేషన్, దీనిలో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని అంగన్వాడీ టీచర్లు ఎదుర్కోకుండా చూడాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం 2014లో
నూతన రాష్ట్రం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఆ రోజు 4,200 రూపాయల జీతాన్ని ఒక్కసారిగా 10,500 రూపాయలకి పెంచి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అధ్యక్ష. మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అవి 6,732 అధ్యక్ష. అయితే వీటిలో 6,732లో దాదాపు 5,000 మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే 10th క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది జరిగింది అధ్యక్ష. తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పడం, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్కి. కాబట్టి వాళ్ళకి చార్ట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లలకు చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష. గౌరవ వేతనం అంటే చంద్రబాబు గుంటూరు జిల్లా జీజీహెచ్లో డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో డయేరియా బాధితులను వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పరామర్శించారు. సుమారు 60 మంది డయేరియా బారిన పడ్డారని, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పారిశుద్ధ్యం కొట్టుపడిందని ఆమె మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికే నాలాలు పొంగిపొర్లుతున్నాయని అన్నారు. జీజీహెచ్లో బాధితులకు సరైన వైద్యం అందడం లేదని అన్నారు. కేవలం నీటి కాలుష్యం వల్లనే నగరంలో డయేరియా ప్రబలుతుందని ధ్వజమెత్తారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ ఆచరణలో శూన్యమని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వాటర్ కంటామినేట్ అవుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి వింటానే ఉన్నాము. సరి చేసుకుంటారని మేము కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, చేయాలి, సరి చేసుకుంటారని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా శానిటేషన్ పరంగా కూడా ఎక్కడా కూడా కరెక్ట్గా ఒక సిస్టమ్ లేదు. వచ్చి క్లీన్ చేయటం లేదు, కాలువల దగ్గరికి వెళ్ళి షిట్ తీయటం లేదు, నీళ్లు ఎక్కడ పోతున్నాయి వేస్ట్గా పోవటం చూడటం లేదు, ఏమీ లేదు. ఎందుకు పట్టించుకోరంటే ఏమవసరం, ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, పైన అధికారులు పట్టించుకోరు. చేస్తే చేసాం, లేకపోతే లేదు, మా జీతాలు మాకు పడతాయి. పాపం తప్పు కింద చేస్తున్న వర్కర్ది కాదు, చూసుకోలేని మరి ఈ పాలనది. ఎక్కడ కూడా వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయి, ఫోటోలు దిగడం కాదు, లక్ష్యం ఫోటోలు దిగి వచ్చేయటం చేయటం కాదు. అది కాదు ఎజెండా. మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది, మిమ్మల్ని ఎంపీ చేసింది, మిమ్మల్ని ఏమో వచ్చి ఫోటోలు దిగి మేము అభివృద్ధి చేశాము, మేము బాగా చేశాము అంటాం కాదు. ఎవరైనా చేస్తారు, ఎవరి నుంచో పెట్టినా కూడా వెళ్ళి ఫోటోలు దిగైతే అందరూ వస్తారు. అక్కడ ఉండి దగ్గర ఉండి చేయించడం చేత కావాలి. ఏదో మాటలు చెప్పి ప్రజలకేమో మేము ఉన్నాము, మేము నుంచున్నాము, మీకేమో వర్షం పడినప్పుడు మేము ఉంటాము అని చెప్పి వర్షం అయిపోయిన తర్వాత వర్షంలో వెళ్ళి 2 ఫోటోలు దిగేస్తే అయిపోయిందా? వెళ్ళి అక్కడ అసలు ఏంటి సమస్య, ఆ సమస్య ఎక్కడ తీర్చాలి, ఏం చేయాలి, ఎంత తొందరగా పని చేయాలి అనేది ఆలోచన చేయాలి తప్ప ఈరోజు నిజంగానే అధికారులకి భయం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే దాచేయటం వరకే దాంట్లోనే పడి ఉంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఏ ఒక్క వర్గానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. కడపలో మిలాదుల్ నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో అన్నదాన కార్యక్రమాలు ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు అందాల్సిన యూరియాను అందించడం లేదు. సకాలంలో యూరియా ఎరువులు అందగా రైతులు అనేక వ్యవస్థలు పడుతున్నారని అన్నారు. అయితే
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడం దారుణం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతుంది. ఇక ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గ్యాంబ్లింగ్, పేకట్ట, జూదం కుటుంబ నాయకుల దగ్గర నుంచి నడిపిస్తున్నారని అన్నారు. ఒకసారి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిణామాలు చూస్తే ఎక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా మనకు కనిపిస్తా ఉన్న ప్రధానమైన సమస్యలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఒక్కసారి మనం గతం చూస్తే ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చారో, ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే హాస్పిటల్లకు బిల్లులు ఇవ్వడంలా దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో 2 నెలలకో బిల్లులు చెల్లించేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మాసాలుగా ₹1 బిల్లు చెల్లించరా. బిల్స్ అన్ని అక్యూములేట్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్వస్థ నారీ శక్తి పరివార అభియాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు వైద్యాన్ని అందించేందుకు మార్కాపురం శ్రావణి హాస్పిటల్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ హాజరయ్యారు. మహిళలచే కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటూ ఆరోగ్యాన్ని చూసుకుంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఇక ప్రభుత్వం ఆదేశానుసారం నిర్వహించే ఈ కార్యక్రమంలో తిప్పాయిపాలెం ప్రాథమిక కేంద్రం వద్ద పరిధిలోని మహిళలందరికీ చెకప్ నిర్వహించి తగిన మందులను అందించడం జరిగిందని అన్నారు. జబ్బు చేసినప్పుడే కాకుండా ముందుగానే పరీక్షలు చేయించుకోవడం వలన మరింత ఆయుష్ను పెంచుకోవచ్చని సూచించారు. తిప్పేపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో SNSPA ప్రోగ్రాం మన PSCలో జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉమెన్స్ ఆరోగ్య వాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ, అట్లే గర్భిణీలు, బాలింతలు, మన చిల్డ్రన్స్ ఇమ్యునైజేషన్ కూడా మన PSCలో టీకాలు వేయడం జరిగింది. అట్లే టీబీ స్క్రీనింగు, అట్లే NCD 4.0, అబా కార్డ్స్, PMJY, సో ఇట్లాంటి అన్ని సర్వీసెస్ మన ఈరోజు అందించడం జరిగింది. తిప్పేపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో SNSPA ప్రోగ్రాం మన PSCలో జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉమెన్స్ ఆరోగ్య వాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ, అట్లే గర్భిణీలు, బాలింతలు, మన చిల్డ్రన్స్ ఇమ్యునైజేషన్ కూడా. రానున్న ఖరీఫ్లో ఏలూరు జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పటిష్టమైన ప్రణాళికలతో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెటరీ సెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాల్లో ఈరోజు మధ్యాహ్నం ధాన్యం సేకరణపై జరిగిన సమావేశంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ముందే గ్రామ స్థాయిలో ఈ పంట, అదేవిధంగా EKYC నమోదు 100% పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు అనువైన విధంగా ధాన్యం సేకరణ కేంద్రాలను, రైస్ మిల్లులను సమన్వయం చేయాలని అన్నారు. కంప్యూటర్లు, గోనె సంచులు, వెయిటింగ్ మిషన్లు, తేమ శాతం కొలిచే పరికరాలు కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని అన్నారు. గోనె సంచుల సరఫరాలో ఎటువంటి సమస్యలు లేకుండా నాణ్యమైన గోనె సంచులు రైతులు అందించాలని కలెక్టర్ వెటరీ సెల్వి ఆదేశించారు. సో మనకు పోయిన ఖరీఫ్ కంటే ఈ ఖరీఫ్కి ఎక్కువ 50,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇచ్చున్నారు. సో మనది అరౌండ్ 50,000 ఫార్మర్స్ దగ్గర వచ్చి మనం ప్రొక్యూర్ చేయాల్సిన ఉంటుంది. అండ్ RSKs ఎన్ని చేస్తున్నాము, మొత్తం మనకు యూజర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి
అన్నెసెసరీ ఫ్యాక్టర్స్ అంతా బాగా చదివితే ఏదో ఒక దృష్టి వచ్చినట్టు అన్నెసెసరీ ఇష్యూస్ వచ్చినాయి. సో అందువల్ల అవమానం కల్పించాలి పబ్లిక్. ఎక్కడికో ఏమీ లేవు. 4 లక్షల మెట్రిక్ టన్ ఎప్పుడో లేని టార్గెట్ ఇచ్చినది మన ఏలూరు డిస్ట్రిక్ట్కి ఫస్ట్ టైం. అందువల్ల అందరికీ గుంటూరు జిల్లాలో పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. పాత గుంటూరు ఆర్టీసీ కాలనీ, రెట్ల బజారు, పుచ్చయ్య తోటలో, నల్ల చెరువు, రెడ్డిపాలెంలోని పలువురు అస్వస్థకు గురయ్యారు. సుమారు 30 మంది బాధితులు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. ఇక ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే వీరందరినీ కూడా ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని అన్నారు. సమాచారం తెలుసుకున్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ బాధితులను పరామర్శించారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. టీచ్ ఫర్ చేంజ్లో భాగంగా అమరావతిలోని 10 స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు డిజిటల్ ఫర్ చేంజ్ అధినేత సినీ నటి మంచులక్ష్మి తెలిపారు. పల్నాడు జిల్లా ధరణిలో కోటలో డిజిటల్ ఫర్ చేంజ్, పెగా సిస్టమ్స్ ఇండియా సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలో 10 డిజిటల్ స్మార్ట్ క్లాసు రూమ్లను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి మంచులక్ష్మి ప్రారంభించారు. ఇక ఇంగ్లీష్ భాష నేర్చుకునే విద్యార్థులు ఏ దేశంలో అయినా రాణించవచ్చని ఆమె అన్నారు. 50 ఏళ్లుగా సినీ రంగంలో తమ కుటుంబానికే ప్రజలు తోడుగా ఉన్నారని, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మంచులక్ష్మి. శివాలయంలో నాకు అద్భుతమైన దర్శనం దొరకడం అండ్ ఇక్కడికి వచ్చి 10 గ్రామాల్లో 10 స్కూల్స్ తీసుకున్నామండి మేము టీచ్ ఫర్ చేంజ్ ద్వారా. మెగా టీచ్ ఫర్ చేంజ్ అని ధరణికి వచ్చిన ధరణి గారు ఆయన కంపెనీ పెగా సిస్టమ్స్ ద్వారా మేము 10 స్కూల్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడే కాదు, మేము శ్రీకాకుళం, తిరుపతి, ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలోనే కాదు, కర్ణాటకలోనే కాదు, తమిళనాడులో, సో 4 స్టేట్స్లో మేము ఉన్నాము. అండ్ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కి రావడం, మన అమరావతికి వచ్చి చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా దగ్గరలో ఉన్నటువంటి మండలంలో ఉన్న స్కూల్స్ ని అభివృద్ధి చెందితే అక్కడ పిల్లలకి వచ్చే కంపెనీలు కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఏదైతే ఎటువంటి ఎడ్యుకేషన్ అయితే కోరుకుంటారో ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది. కనీస వేతనం 21,000 అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేసింది. ఇక టీఏ, డిఏలు ఇవ్వాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ అమనిగడ్డ మండలం వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని కానీ తమకు పట్టించుకోవడం లేదంటూ వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవ్వాలి విఆర్ఏలకు అటెండర్ ఉద్యోగాలు, ఇవ్వాలి ప్రమోషన్లు, ఇవ్వాలి విఆర్ఏలకు ప్రమోషన్లు, ఇవ్వాలి విఆర్ఏలకి అటెండర్ ఉద్యోగాలు, ఇవ్వాలి విఆర్ఏలకు పే స్కేలు, ఇవ్వాలి విఆర్ఏలకు పే స్కేలు, ఇవ్వాలి విఆర్ఏలకి అటెండర్ ఉద్యోగాలు, కనీస వేతనం, కనీస వేతనం 21,000 ఇవ్వాలి, ఇవ్వాలి కనీస వేతనం 21,000 ఇవ్వాలి, ఇవ్వాలి కనీస వేతనం విఆర్ఏలకు 21,000 ఇవ్వాలి. విఆర్ఏ గ్రామ సేవకులు రాష్ట్ర పిలుపు మేరకు మా జీతాలు కనీసం 20,000 ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే టీఏడిఏలు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము ఏ డిపార్ట్మెంట్ వచ్చినా ప్రభుత్వం వారు మమ్మల్ని వాడుకుంటున్నారు, కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు వారు కానీ, రెవెన్యూ కానీ, ఎండి ఆఫీస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి మేము సేవ చేయాలి. కనీసం మాకు వచ్చేదానికి, జీతాల కాడకి వచ్చేదానికి ఎవరికాడ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. సాలి జీతంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం వరద వచ్చిన ధర్నా మేరకు పిలుపుగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమైన మా డిమాండ్లు ఏంటంటే అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలి, పే స్కేల్ వచ్చి 21,000 చేయాలని చెప్పి మా డిమాండ్లు చేస్తున్నారు. కనీస వేతనం 21,000కి మించి పైన ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ప్రస్తుతం 10,500తో మేము అనేకమైన చాకరీ చేస్తూ 24 గంటలు మాకు పని భారం ఒత్తిడిగా పెంచి చేస్తున్నారు. కనీసం తుఫాన్లని, నైట్ డ్యూటీలని, ప్రతి ఒక్క డ్యూటీ కూడా విఆర్ఏ మీద పెట్టి
వీళ్ళు మాతో పని చేయించుకుంటున్నారు. పనికి తగ్గ వేతనం మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం 21,000 రూపాయలు ఇవ్వాలి. పల్నాడు జిల్లా దాచపల్లిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. టీసీ కొరకు 500 రూపాయలు వసూలు చేస్తున్నారని మాదినపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆరోపించారు. ఎస్వి రమణారావుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు. ఇక విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తినలేక చెత్త కుండీలు వేస్తున్నారని, భోజనం అసలు బాగుండటం లేదని పేరెంట్స్ వాపోయారు. మాదినపాడు జెడ్పీహెచ్ఎస్ సప్లీ విద్యార్థులకు టీసీ కోసం హెచ్ఎం గారు 500 అడిగారు, ఇచ్చాం. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మాదినపాడు సప్లీ బ్యాచ్ మమ్మల్ని హెచ్ఎం సార్ టీసీ కొరకు 500 అడిగారు, మేము ఇచ్చాం. మాదినపాడు పెద్ద స్కూల్ హెచ్ఎం గారు మా అమ్మాయి టీసీ కోసం 1000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఏలూరు జిల్లాలోని మెడికల్ కాలేజీల వద్ద రేపు నిరసనలు చేస్తామని అన్నారు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక్క మెడికల్ కాలేజీ అని కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. జగన్ శంకుస్థాపన చేసి వదిలేశారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని, అయితే కూటమి ప్రభుత్వం ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టిందో చెప్పాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మెడిసిన్ చదువు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఎన్నో కళలు కంటున్నారని, వారు కళలను సాకారం చేసే దిశగా జగన్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని అన్నారు. ఇక శుక్రవారం జరిగే నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఏలూరు మెడికల్ కాలేజ్ వద్ద చలో మెడికల్ కాలేజ్ అనే పేరుతో నిరసన కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా యువజన మరియు విద్యార్థి విభాగాలు అందరూ కూడా సమాయత్తం అవబోతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటంటే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం ఇవి చేయాలి ఒక ప్రభుత్వం ఉంటే. కానీ ఈ ప్రభుత్వం ఏమో ప్రైవేట్ సంస్థలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అమరావతి మేము చేస్తామంటారు. ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు కట్టాలి, ఇవన్నీ చేయాలి, ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 17 మెడికల్ కాలేజీలు, అందులో కొన్ని పీపీపీ విధానంలో బయటికి ప్రైవేట్ పరం చేయడానికి నివసిస్తూ 17 కాలేజీల ముందు శాంతియుతంగా నిరసన తెలుపడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే స్టూడెంట్ విభాగం తరఫున రేపు ఆందోళన చేపట్టింది. ఈ మెడికల్ కాలేజీలో చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా కలిసికట్టుగా. గుంటూరు జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సంగడిగుంట కరెంట్ ఆఫీస్ వద్ద విద్యుత్ ఉద్యోగులు నాలా బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఇక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. ఇక ఉద్యోగుల డిమాండ్లలో పూర్తి వైద్య ఖర్చుల వృత్తి, పెండింగ్ డిఏల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిందాబాద్